Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. నోరు మంచిదైతేనట ఊరు మంచిదవుతుంది. పెద్దవాళ్ళు కొన్ని మాటలు ఊరికే చెప్పలేదు. వాళ్ళ అనుభవాలతో చెప్పిన ప్రతి మాట ఫాలో అయితే మనకి మంచిదే. ఈ మధ్య చూస్తున్నాం ప్రతి ఒక్కరు మీడియాని ఏ రేంజ్‌లో వాడుకోవాలో ఆ రేంజ్‌లో వాడేసుకుంటున్నారు. తప్పేమి లేదు. వాక్కు అనేది వాళ్ళ స్వేచ్ఛ. ఏదైనా వాళ్ళ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా పంచుకోవచ్చు. కానీ అతి మితిమీరితే ప్రమాదం ఎలా ఉంటుందో కూడా పరిణామాలు కూడా చూస్తూనే ఉన్నాం. అంతే వేగంగా వస్తున్నాయి. సో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలు చెప్తున్నారు. గౌరవంగా మర్యాదగా ఉండాలి, వస్త్రధారణ ఇవన్నీ మంచివే. మంచి విషయాలు చెప్పుకోవడం ద్వారా కొంతమందిలో మార్పు వస్తుంది అని ఆలోచన, ఆశించడం కూడా చాలా మంచిదే. బట్ ఇప్పుడు ఈ డైవర్షన్ ఒక వార్ లాగా వెళ్ళిపోతోంది. సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా కూడా యాక్టర్ శివాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత కౌంటర్‌గా మరికొంతమంది హీరోయిన్స్ చేస్తున్నటువంటి కౌంటర్‌లు కూడా చూస్తున్నాం. అయితే మధ్యలో నా అన్వేష్ విదేశాలలో ఎక్కడెక్కడికో తిరుగుతూ ప్రపంచమంతా చుట్టేస్తూ అందరికీ దగ్గరైనటువంటి నా అన్వేష్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో పాటు కాస్త ఎక్కువగా చెప్పారేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వైద్యులకంటూ ఒక ప్రయారిటీ ఇస్తాం. ప్రతి మనిషి శరీరంలో ప్రతి ఒక్క అవయవం యొక్క ఇంపార్టెన్స్ కావచ్చు, పనితీరు అన్నీ వాళ్ళకి తెలిసినట్టుగా మనకు అంత తెలీదు. ఒకవేళ మనకి ఏమైనా జబ్బులున్నా దాని గురించి తెలుసుకోవడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు అందరూ సైంటిస్టుల్లా మారిపోతున్నారు. చాలా డీప్‌గా, డెప్త్‌గా చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం నా అన్వేష్ ఏకంగా ఒక వాటర్ మెలాన్ పుచ్చకాయను పట్టుకొని ఆయన చెప్పిన విధానం మాత్రం 100% అందరం ఖండించాల్సిందే. అంత డెప్త్‌గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ తన అభిప్రాయం చెప్పుకోవాలి అనుకున్నా దానికి అనేక రకాల వే ఉంది. ఆల్రెడీ ఆయన ఒక పాపులర్ యూట్యూబర్ కాబట్టి, ఇన్‌ఫ్లుయెన్సర్ కాబట్టి వాళ్ళు మాట్లాడే ప్రతి మాట సొసైటీ పైన, అందరి పైన, అప్‌కమింగ్ జనరేషన్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కూడా ప్రతిదీ ఆలోచించుకొని మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇదంతా ఎందుకంటే ఒక రకమైన ఆవేదన. సో, ఆడవాళ్ళకేముంటాయి, మగవాళ్ళకేముంటాయి, వాళ్ళ ఇట్లా అన్నీ వివరిస్తూ చెప్పడం అనేది చిన్నపిల్లలు చూస్తారు అలాంటి కంటెంట్లు, పెద్దవాళ్ళు చూస్తారు. అందరూ ఒక రకంగా ఉండరు. కొంతమంది సున్నితమైన మనసుతో ఉంటారు. కొంతమంది నాలెడ్జ్‌గా తీసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం ఒక వీడియో గానీ, ఒక మాట గానీ సొసైటీలోనికి వదలాలి అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి ఫస్ట్. సో, ఇప్పుడు జరుగుతున్న ఈ వార్‌కి సంబంధించి తన అనుభవంతో కొన్ని మాటలు షేర్ చేసుకోవడానికి మనతో పాటు శ్రీమతి గంటి ఉషా గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మీ అందరికీ తెలుసు గతంలో కూడా అనేక విషయాలు మనం మాట్లాడాం. మహిళలు వస్త్రధారణ కావచ్చు, ఫ్రీడమ్ కావచ్చు, ఉమెన్ ఒకటే కాదు మనుషుల్లో సొసైటీ అనేటప్పటికి మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళ రోల్ ఏంటి, వీళ్ళ రోల్ ఏంటి, సొసైటీ హెల్తీగా ఉండాలి అంటే, హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉండాలంటే అందరి పాత్ర ఏంటి అనేది కూడా అనేక వీడియోలు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇటు యాక్టర్ శివాజీ గారు, అనసూయ గారు, అలానే నా అన్వేష్ గారు వీళ్ళ ముగ్గురు డైవర్షన్స్ని అసలు ఎలా చూడొచ్చు అనేది అమ్మ మాటల్లో విందాం. మేడం, మొత్తం మీరు వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నారు, చూస్తున్నారు. అయితే కాస్త నా అన్వేష్ గారు మరీ ఏదో మెడికల్ టెక్నాలజీ అందరికీ వివరించినట్టుగా అట్లా చెప్పడం కొంచెం బాధగా అనిపిస్తోంది. పిల్లలు కూడా విరివిగా ఇప్పుడు సోషల్ మీడియా చూస్తున్నారు. అంత నాలెడ్జ్ ఇవ్వాల్సినంత అవసరం అయితే లేదు. బట్ ఓవరాల్‌గా ఏం చెప్తారు ఇవన్నిటిని చూసిన అంటే తర్వాత? ఇప్పుడు నాన్ వెజ్‌ని మీరు గారు అని కూడా అన్నారు. ఆ పర్సన్‌కి గారు అని పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆ అర్హత ఆయన కోల్పోయాడు. ఎందుకంటే ఆది నుంచి స్త్రీ అంటే ఏమిటి అని అన్నది తెలియకుండా ఎవరూ లేరు. అయితే ఎక్కడ మొదలైంది వివాదం అనంటే నిధి అగర్వాల్‌కి జరిగినటువంటి అవమానం. అదే అవమానం అనే అనాలి. దానికి కారణం ఎవరు అంటే ఆవిడే. హ్మ్. ఇప్పుడు అలాంటి డెలికేట్ వస్త్రాలు కట్టుకున్నప్పుడు పొరపాటున ఎక్కడైనా ఆ దాడిలో అంటే వాళ్ళందరూ ఆ మీదన పడ్డంలో ఆ దొమ్మిలో ఎక్కడైనా ఆమె వస్త్రం చిరగరాని చోట చిరిగితే పరిస్థితి ఏంటి అన్న ఆవేదన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందరూ చెప్పలేకపోతారు. అది కొంచెం స్టేజ్ ముఖంగా శివాజీ గారు చెప్పారు. ఎందుకన్నారు అని అంటే అతను కూడా అదే అన్నారు. అందరి మీద ఆ క్రేజ్ ఉండదు, సెలబ్రిటీస్ అనగానే ఉంటుంది అని. అందులో కొంతమందిని మరి హీరోయిన్స్ అని అన్నారు. తమకు తాము హీరోయిన్స్ అని అనుకున్న వాళ్ళందరూ కూడా దాని మీద వచ్చి ఇది ఇలా అనొచ్చా, అలా అనొచ్చా అన్నారు. దానికి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది అన్నారు. సరే, ఎవరి మట్టుకు వాళ్ళు అంటున్న కొద్దీ ఆయన చెప్పింది ఏంటంటే అందులో ఉద్దేశం మంచిదే. మన దేశంలో మన దేశం అనకుండా మనం ఒక సృష్టిలో అసలు హ్మ్. ఇది బావుంది. సృష్టిలో 84,00,00,000 జీవరాశులు ఉన్నాయంటారు. వాటన్నింటిలోనూ వస్త్రం, ఆచ్ఛాదన ఎవరికి కావాలి? మనిషికి.
అవి లేని వాటిని ఏమిటంటారు? వేరేగా నేను చెప్పక్కర్లేదు. మరి ఇది మితిమీరిపోతే ఇప్పుడు విశృంఖలత్వాన్ని స్వేచ్ఛ అనుకుంటున్నారు కదా! విశృంఖలత్వంగా ఉండే వాళ్ళని ఉన్మాదులు అని అంటారు. తెలుగు అనే పదాన్ని, తెలుగు పుస్తకాన్ని, వ్యాకరణాన్ని, డిక్షనరీని ఎప్పుడైనా చదివితే తెలుస్తుంది. ఎవరైతే ఈ వస్త్రాల గురించి మాట్లాడుతున్నారో ఎంత తక్కువ వేసుకుంటే అంత స్వేచ్ఛని, స్వేచ్ఛ వస్త్రంలో లేదు. నీ భావుకతని తెలియచేయడంలో ఉన్నది. ఏం భావాన్ని? నువ్వు చెప్పే భావం ముందు నీకు ఉపయోగపడాలి, లేదా నీ సమాజానికి ఉపయోగపడాలి. ఈ 2 ఉపయోగపడని వాటిని మేము స్వేచ్ఛ అంటాము అనంటే అది వాళ్ళ పైత్యం అనాలి తప్ప అదైతే స్వేచ్ఛ కాదు. తర్వాత దేశానికి రాకుండా దేశంలో ఉండేటటువంటి వాళ్ళందరి సబ్స్క్రిప్షన్స్ తోటి అక్కడ జల్సాలు వెనకబడుతున్న వాడున్నాడే, కానీ దేశానికి రాను. ఇక్కడ ఈ దేశానికొస్తే వాడి కూతురేదో రేప్ అయిపోతుందన్నమాట కూడా అని అన్నాడు. ఇక్కడ కన్నా అక్కడుంటేనే చెడిపోతుందిగా. ఎందుకంటే గుడ్డలు కూడా తీసుకుని మీరు తిరగండి అని ఆయనే స్వేచ్ఛగా చెప్తున్నాడు. అమ్మ, నానమ్మ వాళ్ళ ఏమిటో రిలేషన్స్ కూడా పేర్లు కూడా చెప్పాడు. వీళ్ళందరూ కూడా ఇక్కడ గుడ్డలు కూడా తీసుకునే తిరుగుతున్నారు అని చెప్పాడు. అంటే ఇప్పుడు వీళ్ళందరినీ మనుషుల కింద లెక్క వేస్తారా? మనుషులు చేసే వీడియోస్కి, మానవత్వానికి, సమాజానికి ఉపయోగపడే వాటికి మాత్రమే ఎక్కువగా సబ్స్క్రైబర్సు, ఫాలోవర్సు ఉంటారు తప్ప పశుత్వంగా ఉండండి అని పశువులే చెప్తూ ఉంటే, అయితే పశువులతో పోల్చడానికి కూడా బాధేస్తుందమ్మా. వాళ్ళకి ఒకటే ధర్మం ఉంది వాటికి. వాటికి రేపటికి దాచుకుందాం అన్నది తెలియదు, ఒకళ్ళని పాడు చేద్దామన్న సంగతి తెలియదు. ఉంటే తినేదేదో కలిసి తింటాయి అంతే. ఏ అవసరానికి ఆ అవసరం ఋతుధర్మంగానే నిర్వర్తిస్తాయి తప్పించి మీరు చెప్పండి ధర్మాన్ని తప్పిన ఈ పశువు ఒకరున్నారని చెప్పండి. అదేమిటో విచిత్రం. ఇలాంటి అధర్మపరులందరినీ కూడా పశువులతో పోలుస్తూ ఉంటారు. వీడిని అసలు ఇంకొక దాంతో పోలుద్దాం అనుకుని దానికి విశ్వాసం ఎక్కువ ఉంది. అలాగే ఇప్పుడు గరికపాటి వారిని అతను మాట అన్నాడు. గరికపాటి వారి గారి ఉద్దేశం ఎవరికి అక్కర్లేదా? ఆయన ఏమన్నారు? ప్రొవోకింగ్ డ్రెస్సెస్ వేసుకుంటే అది మళ్ళీ మీకే ఇబ్బంది తెచ్చి పెడుతుందయ్యా అని అంటున్నారు. అయితే ఇవన్నీ కూడా అసలు పెద్దవాళ్ళు చెప్పడం అనేసరికల్లా వినము అనేటువంటి ఒక జడత్వానికి ఎందుకు వచ్చారంటే, ఈ కుటుంబ విచ్ఛిన్నత ఎప్పుడైతే అరిస్టోక్రసీ అనే పేరుతో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం, పెద్దవాళ్ళు ఉంటే వీళ్ళు కొంచెం అదుపు ఆజ్ఞల్లో కొంచెం ఉండేవారు. పెద్దవాళ్ళ దగ్గర ఉన్నవాళ్ళు చదువులో చెడిపోయారా, మర్యాదల్లో చెడిపోయారా, ఐశ్వర్యంలో చెడిపోయారా, గుణంలో చెడిపోయారమ్మా? అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు వద్దనుకుని వాళ్ళని దూరం చేసుకున్న తర్వాతే సమాజం, మనుషులు, స్త్రీలు ఇలా తగలడుతున్నారు. ఈ గరికపాటి గారు మాలాంటి వాళ్ళం కూడా అని అన్నారు. అంటే మీరు ఎందుకు పంచి కట్టుకొని ప్రవచనాలు చెప్పే మీరు ఎందుకు అంత అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతున్నారు మీరు అన్నది పదే 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 అన్వేష్ రిపీట్ చేస్తా ఉన్నారు. బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగులు అన్నారు. బ్రహ్మంతటి వాడికే ఈ విధమైనటువంటి పైత్య ప్రకోపం చేసేటటువంటి పనులు చేస్తూ ఉంటే ఎదుటివారు రిమ్మ తెగులు పుడుతుంది అని అన్నారు. అది సామెతగా, నానుడిగా వచ్చింది అది. అందుకని మా వంటి వాళ్ళకి కూడా అని చెప్పడంలో ఏంటంటే, ముసలి వాళ్ళల్లో కూడా అనవసరమైనటువంటి అభిప్రాయాలు కలగజేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండర్రా. ఇప్పుడు ఒక ఈ కామం అనేటటువంటిది ఎవరి పట్ల చూపించాలి? తన అయినటువంటి ధర్మపత్ని పట్ల చూపించాలి. ఎవరు పడితే వాళ్ళతో చూపిస్తే వాళ్ళని ఏమంటారు? చిత్తకార్తె కుక్కలు అంటారు. మరి అలాంటప్పుడు వీళ్ళు ఈ డ్రెస్సులు ఈ విధంగా వేసుకోవడం వల్ల పర్పస్ ఏంటో నాకు ఒకసారి చెప్పండి. పర్పస్ ఇప్పుడు ఒక డ్రెస్ వేసుకుని మీరు వచ్చారు, ఒక కలర్ వేసుకుని వచ్చారు. ఇప్పుడు మనకి ఆచ్ఛాదన ఉండాలి అని చెప్పారు. వాటిల్లో మీకు నచ్చిన రంగు వేసుకోండి అన్న రంగు ఎవరైనా కూడా అబ్జెక్ట్ చేశారా? ఎవరూ చేయలేదు. అయితే పూర్వం ఒకప్పుడు చెప్పేవారు, నల్ల రంగు వేసుకుంటే చీకటికి, లేదంటే అశాంతికి, లేదంటే విషాదానికి చిహ్నం. కాబట్టి పూర్తిగా నలుపు వేసుకోకండి. అలాగే సుమంగళి అయితే పూర్తిగా తెలుపు వేసుకోకండి. దాని మీద ఏదైనా ఒక రంగు, పువ్వో, కాయో, పండో, లతో ఉండేటట్టు, బొమ్మ ఉండేటట్టు వేసుకోండి. ఇంతకు తప్ప ఇంకే విధమైనటువంటిదైనా పెట్టారా? నువ్వే గుడ్డైతే కట్టుకో, రబ్బర్ కట్టుకుంటావో, ఖాదీ కట్టుకుంటావో, నైలక్స్ కట్టుకుంటావో, ఒళ్ళల్లా కప్పుకో. మనలో మనకే నేను ముక్క చెప్తానమ్మా. ఇప్పుడు ఒక మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు నీ మానసిక అంటే డ్రెస్ వేసుకుని బయటకు వస్తే నీ మనోధైర్యం ఎలా ఉంటుంది? చాలా మంచి కాన్ఫిడెంట్గా ఉంటుంది. పట్టు చీర కట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది?
ఏదో అర్ధనగ్నంగా ఉండేటటువంటివి వేసుకుంటే మొహమాట అసలు వాళ్ళని కూడా చూడండి ఎలా నడుస్తూ వస్తున్నారు. అట్లా ముడుచుకుని, ఇట్లా ముడుచుకుని అలా రావాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు నీకు ఎంతసేపు బయటకొస్తే నువ్వే కార్యక్రమంలో పాల్గొదలుచుకున్నావో దాని మీద దృష్టి పోయి ఎంతసేపు ఇటు సర్దుకోవో, అటు సర్దుకోవో, ఇటు సర్దుకోవో ఏమిటా కర్మ? ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఇప్పుడు గిరిజన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆడపిల్లలు నేర్చుకుని, చదువుకుని కలెక్టర్స్ అయిన వాళ్ళు లేరా? ఎందుకు లేరు? మరి వాళ్ళు అసలు గిరిజనులు అంటే వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంటుంది? ఆమె కలెక్టర్‌గా వాళ్ళ తెగని ఆమె రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆమె ఎలా ఉంది? ఆమె వలన ఆమె కుటుంబానికి కావచ్చు, తెగకి కావచ్చు మర్యాద పెరిగింది. ఆడది వేసుకునే బట్టలలోనే ఆ కుటుంబం తాలూకు లేదా ఆ సమాజం తాలూకు, ఆ దేశం తాలూకు ప్రగతి, సంస్కృతి ఆధారపడి ఉంటాయి. అసలు ఇక్కడున్న 6 గజాల చీర కట్టుకోవడానికే చచ్చిపోతున్నారమ్మా. మహారాష్ట్ర వాళ్ళని చూడండి 9 గజాల చీర కట్టుకుంటారు. ఇంకేం చెప్తాం వాళ్ళని? ఉమ్. సరే బట్టలు కట్టుకున్నందుకు అంటే ఇప్పుడు బట్ట మీద చెయ్యి వేస్తే ద్రౌపదీదేవి చీర మీద చెయ్యి వేశాడు కాబట్టే మహాభారత సంగ్రామం జరిగింది. సీతాదేవిని మధ్యలోకి లాగారు, ద్రౌపదిని లాగారు. అసలు ఎందుకు వాడికి అసలు? అంటే నేనంటాను సీతాదేవి పేరెత్తవలసిన అర్హత వాడికి లేదు. ద్రౌపది పేరెత్తగలిగిన అర్హత లేదు వాడికి. అసలు ఏం జరిగిందని అసలు ఇక్కడే కాదమ్మా ఇంకొక ఆమె ఉంది. ఆవిడ కూడా నేను పేరు చెప్పను. సోషల్ యాక్టివిస్ట్ అంటారు ఆవిడని కూడా. ఉమ్. తెలిసి తెలియని రామాయణం ఎక్కడ చదివిందో నాకు తెలియదు కానీ రావణుడు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడట సీతాదేవికి. సో ఎంతసేపు ఇక్కడ కూర్చుంటా ఎంటర్టైన్మెంట్ చేస్తూ చూస్తూ కాబట్టి భర్త దగ్గరికి వెళ్ళాలని వెళ్ళిపోయిందట. ఉమ్. ఆ నాలుకని ఏం చేయాలి? అసలు నాలెడ్జ్ లేకుండా ఎవ్వరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు వాళ్ళు వచ్చి. ఆవిడ కూడా ఉమ్. గరికపాటి గారిని అసలు నిలదీయాలి అంటే ఆయన బయట ఉంటే బయటలు ఎక్కడ కనపడుతున్నాయి లాగడానికి అన్నారు ఆయన. ఉమ్. అంటే ఏంటి ఉద్దేశం వెనకాల? ఏదో మాట అంటే మాటను పట్టుకుని వెళ్ళిపోవడం కాదు కదా. చీర కట్టుకున్న వాళ్ళు కనపడుతున్నది తక్కువ ఉద్దేశం. అన్నారు. అవును. వాళ్ళు జడ కనపడితే కవిత్వం పద్యం చెప్దాం అనుకుంటున్నాను, ఉమ్. వాళ్ళు జడ పొట్టి కనపడలేదు కడుపున. అన్నారు. అంటే ఏమిటి దాని ఉద్దేశం? ఉమ్. అంతేగా. ఇప్పుడు ఆ లెక్కన ఇప్పుడు ఈ మాటలన్నీ సామాన్లు వీటన్నిటిని అంటున్నారే, కట్టు జారిపోతా ఉంది అని పాట రాసిన వాడిని ఏం చేశారు? ఉమ్. హ్మ్? ఎ రకరకాలుగా పాటలు రాశారు. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే సోషల్ మీడియా అన్నది అందరికీ అవైలబిలిటీలో వచ్చేసింది. True, ma'am. వచ్చేసరికి నా పైచ్యం నేను చెప్పుకోవచ్చు. నా ఇంట్లోంచి నేను ఎవరిని పర్మిషన్ అడగక్కర్లేదు. ఎయిదర్ ఆఫ్ ద వే నేను పాపులర్ అయిపోతాను. ఉమ్. నేను తప్పు మాట్లాడినా ఓ మోసేస్తారు. అంటే దాన్ని విమర్శిస్తూ ఉమ్. ఓ మంచి మాట ఆడినా చేసేస్తారు. సో ఆ విధంగా టు గెట్ అటెన్షన్ ఆఫ్ ద పబ్లిక్ అంతే తప్ప Yes. ఇందులో ఏం లేదు. కానీ మాత్రం ఆ అన్వేష్ గాడిని అయితే వదిలేది లేదు. అసలు ఇంతవరకు ఎవరైతే వాడికి సబ్స్క్రైబ్ చేశారో స్త్రీ మర్యాద గురించి unsubscribe అయిపోయారు ఆ, already. ఆ, అంతేలే పెరుగుట విరుగుట కొరకే అని. ఇప్పుడు నోరా వీపుకు తేకే అని ఓ సామెత ఉంది. ఉమ్. నోరుతో మంచి మాట్లాడితే గౌరవిస్తారు, ఇలాంటి మాట్లాడితే వీపు వాయి కొడతారు అవును. కదా. ఉమ్. అలాగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఇంకా పెద్ద ఫ్యామిలీ నుంచి కూడా ఇంకొక ఆయన వచ్చి మాట్లాడాడు. ఉమ్. ఆయన అన్న మాటల్లో అన్నాడు, ఇష్టం వచ్చినట్టు వేసుకోండి అమ్మా, కానీ ఇష్టం వచ్చినట్టు వేసుకున్నప్పుడు రక్షణ ఎందుకు? ఉమ్. ఇప్పుడు నిండుగా కట్టుకుని ఇప్పుడు మీరు ఆఫీస్లోకి వెళ్ళారమ్మా, ఆఫీస్లో వాళ్ళు మీ మొహంలోకి చూసి మాట్లాడతారు అంతేనా? అంతే. ఆ, కానీ ఇంకో రకమైన డ్రెస్సులు వేసుకుని వెళ్ళి మాట్లాడారమ్మా, ఫస్ట్ మిమ్మల్ని కాదు మిమ్మల్ని కింద నుంచి మీద దాకా చూస్తారు. ఉమ్. ఆ అవకాశం ఎందుకు ఇస్తారర్రా అని చెప్తే అదే పెద్ద తప్పు అయిపోయింది అనుకున్న వాళ్ళని ఏమనాలి? అసలు వీళ్ళందరికీ కూడా మనసులో ఎక్కడో ఉంది, వీళ్ళు ఎవరైతే ఈ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటాం, బాడీ చూపిస్తాం, ఎవరికి చూపిస్తాం? ఉమ్. ఎవరికి తెలియదమ్మా. ఆడదన్న ప్రతిదానికి ఏముంటాయో తెలీదా? నువ్వు ప్రత్యేకించి చూపించాలా? వేమనకు కూడా వైరాగ్యం ఎప్పుడు వచ్చిందంటే ఆడదాన్ని అలా చూసిన తర్వాతే వచ్చింది. ఉమ్. వేమన కామిగాక మోక్షగామిగాడని వేమన ముందు వేసెలతో తిరిగేవారట. ఆ తర్వాత వైరాగ్యం వచ్చింది అని అన్నప్పుడు ఆ వైరాగ్యానికి ముందు ఏంటంటే ఆడదాన్ని నగ్నంగా చూడకూడదు, చూస్తే వచ్చేవన్నీ ఇవే. సో నువ్వేం చేయదలుచుకున్నావు? నీ వలన మరొక అమ్మాయి గనక ఈ విధంగానే డ్రెస్ వేసుకుంటాను అనంటే ఇలా వేసుకుని తిరిగిన సెలబ్రిటీస్కి బాడీ గార్డ్స్ ఉంటారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? మరి వీళ్ళని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? ఉమ్. వీళ్ళ ఆపదలు వీరే కోరి తెచ్చుకోవటం లేదా? సో నువ్వు చేసిన ఒక పని వల్ల ఒక చోట ఇప్పుడు నీ వంటి వాళ్ళని ఏమీ చేయలేక 6 ఏళ్ల పాప మీద, 6 నెలల పాప మీద, 60 ఏళ్ల ముసలమ్మ మీద
వాళ్ళు బరితెగిస్తూ ఉంటే ఆ పైత్యానికి, ఆ వెర్రికి కారణం ఎవరు? మీలాంటి వాళ్ళే. కాబట్టి శతధ సహస్రధ సర్వదా ఎవరు ఉండాల్సిన హద్దుల్లో వాళ్ళు ఉండాలి. నోరైనా ఒళ్ళైనా, మాటైనా బట్టైనా. ఇది నా అభిప్రాయం. థ్యాంక్ యూ మా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి